భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురంకు ఎయిర్ ఇండియా విమానం వచ్చింది. తొలి విమానం భోగాపురం చేరుకుంది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరియు ఏవియేషన్ అధికారులు, జీజీఎంఆర్ ప్రతినిధులు కూడా చేరుకున్నారు. కార్యక్రమానికి ఇటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ హాజరయ్యారు. ప్రస్తుతమైతే ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు మరియు లోకం మాధవి అతిథి గజపతిరాజు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. చెప్పండి భరత్, భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు చిరకాలుగా ఉన్నటువంటి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో ఏదైతే మొట్టమొదటిసారిగా తొలి ట్రయల్ రన్ కు సంబంధించినంత వరకు కూడా ఇండియన్ ఎయిర్లైన్స్ కి సంబంధించి తొలి విమానం అయితే ల్యాండ్ అయిందని చెప్పొచ్చు. దీంట్లో కేంద్ర వైమానిక శాఖ మంత్రి తో పాటుగా స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఈ ఫ్లైట్ లో ఉన్నారు. దాంతో పాటుగా ఏవియేషన్ కి సంబంధించిన అధికారులు, జిఎంఆర్ కి సంబంధించి అధికారులు కూడా ఈ ఫ్లైట్ లో వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల కలగా ఉండేటటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కళలు సహకార దిశగా అడుగులు పడడంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు స్థానిక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఏదైతే గంటా శ్రీనివాస్ తో పాటుగా లోకం మాధవి కూడా హాజరవడం జరిగింది. మరొక వైపు మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి అశోక్ గజపతిరాజుతో పాటుగా అశోక్ గజపతిరాజు కుమార్తె కూడా ఎమ్మెల్యేగా ఉండడం, ఆవిడ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి. మరొక వైపు అధికారులకు సంబంధించినంత వరకు విశాఖ జిల్లా కలెక్టర్ తో పాటుగా విజయనగరం జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే ఈ తొలి విమానం ల్యాండింగ్ కు సంబంధించినంత వరకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా 2026 జూన్ నుంచి కూడా ఈ ఎయిర్పోర్ట్ ని ఏదైతే తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు రన్నింగ్ లోకి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియకు సంబంధించినంత వరకు తొలి అడుగు పడడంపై అయితే మాత్రం అందరూ కూడా ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు కూడాను అల్లూరి సీతారామరాజు పేరు మీద ఈ ఎయిర్పోర్ట్ ని రన్ చేసేందుకు ఇప్పటికే పేరు కూడా నిర్ణయించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఈ ఎయిర్పోర్ట్ రాకతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినంత వరకు కళ సహకారంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదైతే 24 గంటల పాటు ఈ ఫ్లైట్లు రాకపోకలు జరిగేటటువంటి ఆస్కారం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో అంతర్జాతీయంగా ఉండేటటువంటి అన్ని దేశాలతో కనెక్టివిటీ రావడం, మరొకవైపు ఉత్తరాంధ్రకి ఇప్పటికే వెనుకబడిన జిల్లాలుగా గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన తర్వాత కూడా వెనకబడిన జిల్లాలుగానే గుర్తించినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఏదైతే అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానం రంగంలో రావడం, దాంతో పాటుగా తొలి కమర్షియల్ రన్ పూర్తిగా వచ్చేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆశతో పాటుగా చిరకాలంగా ఉండేటటువంటి ఆశ నెరవేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని జూన్ నుంచి ప్రజలకు అంకితం ఇవ్వడంతో పాటుగా కమర్షియల్ రన్స్ కూడా జూన్ నుంచి జరిగే విధంగా కూడా అత్యధిక వేగంతో పనులు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. జిఎంఆర్ సంస్థ ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరొకవైపు రన్వేకి సంబంధించినంత వరకు కూడా 100% పనులు అయితే పూర్తి అయిపోయినటువంటి నేపథ్యంలోనే ఈ ఫ్లైట్ అని తీసుకురావడం అంటూ జరిగింది. ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఇండియన్ ఎయిర్లైన్స్ కి సంబంధించినంత వరకు ఈ విమానం రావడం, ల్యాండింగ్ తో పాటుగా అందరినీ కూడా అధికారులు లోపల ఉన్నటువంటి ఎంపీని కూడా స్వాగతం పలికేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు ఎయిర్పోర్ట్ రన్నింగ్ లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్థానికంగా ఉన్నటువంటి యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఈ ఫ్లైట్ రావడం, ఇది కమర్షియల్ గా రన్ అవ్వాలంటూ కూడా అందరూ కూడా ఆశాభావం చూపినటువంటి పరిస్థితుల్లో అందరి కళలు కూడా ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరడంతో అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఉన్నటువంటి పరిస్థితి. మరొకవైపు అధికారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా ఆనందోత్సాహాల మధ్య ఏదైతే తొలి కమర్షియల్ ఫ్లైట్ కి రావడం, దానిపై అందరూ కూడా ఆనందం వ్యక్తమైనటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు కూడా శరవేగంగా పనులు పూర్తి చేస్తూ జూన్ నాటికి అందరికీ కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అల్లూరి సీతారామరాజు పేరు మీదుగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రన్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు దేశ విదేశాల కనెక్టివిటీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు పూర్తిగా అందరితో చర్చలు జరిపినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినంత వరకు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి దుబాయ్ కానీ మరొక వైపు ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి విమానాలను తీసుకొచ్చేందుకు అన్ని అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూసుకుంటే ఇప్పుడు మరి భవిష్యత్తులో కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి వచ్చే అవకాశం ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఇప్పటికే విశాఖ ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా ఉండడం, గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలతో అంతర్జాతీయంగా శ్రీలంక ఎయిర్లైన్స్ కానీ అటు దుబాయ్ కి సంబంధించినంత వరకు కొన్ని విదేశీ విమానాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. అది కాస్త
కోవిడ్, దాని తర్వాత గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఒక్కసారిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా విశాఖ ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు నేవీకి సంబంధించి కీలక ఆపరేషన్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాత్రిపూట ఫ్లయింగ్ ని పూర్తిగా నిషేధించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అంతర్జాతీయ విమానాలు విశాఖ రాలేనటువంటి పరిస్థితి అయితే చూసాం. కానీ భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు కూడాను 24 గంటల పాటు ఫ్లయింగ్ ఉండడం, దాంతో పాటుగా కమర్షియల్ ఎయిర్లైన్స్ రావడంతో పూర్తిగా దేశ విదేశాలకు సంబంధించిన విమానాలు వచ్చి రాకపోకలు సాగే అవకాశం అత్యధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాలకు సంబంధించిన ఎయిర్లైన్స్ తో పాటుగా ఇండియాకి సంబంధించి కనెక్టివిటీ కూడా అత్యధికంగా పెరిగేటటువంటి అవకాశం. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేటటువంటి దేశ విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇదొక ఉత్తరాంధ్ర ప్రజలకి మరి ముఖ్యంగా కీలకంగా మారినటువంటి ఎయిర్పోర్ట్ గా చెప్పొచ్చు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇదొక తొలి అడుగుగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్ని వనరులు ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ఇప్పటికే తొలి అడుగు ఈ ఎయిర్పోర్ట్ పట్ల పడింది. ఎయిర్పోర్ట్ లో అంతర్జాతీయ విమానాలతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రదేశాలు కూడా పూర్తిగా అభివృద్ధి చెందే అవకాశం ఉండడం, స్థానికంగా ఉన్నటువంటి ఉపాధి ఉద్యోగులకి ఏదైతే విద్యార్థులకు కానీ యువతకు కానీ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం మెరుగ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ ఎయిర్పోర్ట్ తోటి సాకారం అవుతుందంటూ కూడా గత కొంతకాలం నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణం. ఈ తరుణంలో భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి ఏదైతే టెస్ట్ రన్ పూర్తి కావడం, అది కూడా ల్యాండ్ అవడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర పూర్తిగా కూడాను అభివృద్ధి చెందుతుంది. మరీ ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయంగా పేరుగాంచే అవకాశం ఉందంటూ కూడా పూర్తిగా ఆశాభావం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం మీదటి నుంచి చూసుకుంటే ఢిల్లీ నుంచి భోగాపురంకి వచ్చే ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానం అయితే ఉందో దీన్ని ఇప్పుడు మరి రెగ్యులర్ సర్వీస్ గానే కొనసాగిస్తారంటారా? ఇది వచ్చినటువంటి ఈ విమానానికి సంబంధించినంత వరకు ఢిల్లీ నుంచి ఫస్ట్ అండ్ లాస్ట్ టెస్ట్ రన్ గా చేసేటటువంటి పరిస్థితి. దీన్ని జూన్ నుంచి కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి ఎయిర్పోర్ట్ ని తెచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కేవలం ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు కూడా రన్వే పనులు 100% పూర్తి అయిపోయినటువంటి నేపథ్యంలో టెస్ట్ ట్రయల్ రన్ చేయడం అంటూ జరిగింది. ట్రయల్ రన్ తో పాటుగా టెస్ట్ చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే 100% పూర్తి అయిపోయినటువంటి పనుల నేపథ్యంలో విమాన రాకపోకలకి సంబంధించినంత వరకు అనుగుణంగా ఉందా, లేదంటే ఏమైనా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా అనే దానిపై ప్రస్తుతం జరిగిందని చెప్పొచ్చు. కానీ విమానం అత్యంత సున్నితంగా చాలా చిమ్మికెత్తుగా దిగినటువంటి పరిస్థితి. విమానం ల్యాండింగ్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినటువంటి నేపథ్యంలో టెస్ట్ రన్ సక్సెస్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా అధికారులు కూడా ఆనందం వ్యక్తమైనటువంటి పరిస్థితి. టెస్ట్ రన్ కమర్షియల్ గా సక్సెస్ అవ్వడం, దీంతో జూన్ నాటికి అన్ని విమాన సర్వీసులు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభించేందుకు ఇది ఒక మొదటి అడుగుగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా విశాఖకు సంబంధించినంత వరకు కాస్త 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడాను కనెక్టివిటీ పెంచేందుకు విఎంఆర్డీఏ 6 లైన్ల రోడ్లకు సంబంధించినంత వరకు డిపిఆర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు భూసేకరణ కూడా అత్యంత వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విశాఖ ఎయిర్పోర్ట్ ని ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ ప్రజలకి అత్యంత వేగంగా ఎయిర్పోర్ట్ కు చేరుకునే విధంగా కూడాను ఈ 6 లైన్లు ఉపయోగపడే విధంగా తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు ఆర్థిక రాజధానిగా ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో విశాఖలో ట్రాఫిక్ కూడా అత్యంత వేగంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అత్యంత స్పీడ్ గా ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో 6 లైన్ల ఏదైతే గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ని తీసుకొచ్చి విశాఖలో ఉన్నటువంటి ప్రజలకి కనెక్టివిటీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాంతో పాటుగా విఎంఆర్డీఏ దీనికి సంబంధించి డిపిఆర్ అవడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా కూడా భూసేకరణ అత్యంత వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే జూన్ 2026 నాటికి ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ లో అంతర్జాతీయంగా విమానాలు ఇక్కడ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ లో రన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ సమయానికి రోడ్లను కూడా తీసుకొచ్చి పూర్తిగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని ఉత్తరాంధ్ర ప్రజలకి చిరకాలుగా వాంఛగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రజలకు అంకితం ఇచ్చేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే పూర్తిగా సన్నద్ధం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ భరత్. చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురంకు ఎయిర్ ఇండియా విమానం వచ్చింది. తొలి విమానం భోగాపురం చేరుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏవియేషన్ అధికారులు మరియు జీజీఎంఆర్ ప్రతినిధులు కూడా అక్కడికి చేరుకున్నారు. కార్యక్రమానికి చూసుకుంటే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా అక్కడికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, లోకం మాధవి, అదతి గజపతిరాజు కూడా అక్కడ ఉన్న కార్యక్రమానికి హాజరైనట్టుగా తెలుస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్
గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో అయితే ప్రస్తుతం ఉత్తరాంధ్ర అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఆనందం వ్యక్తం చేసే అంశం అనే చెప్పాలి. ఇటు మరి స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఎయిర్పోర్ట్ వలన. ఇక ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ నిర్మాణంలో జీజీఎంఆర్ బాధ్యతలు ఆల్మోస్ట్ పూర్తయిపోయినట్టే తెలుస్తోంది. ఇక ప్రజలకు కూడా సేవలకి అంటే విమాన సేవలు ప్రజలకు కూడా జూన్ 2026 నుంచి అందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. हाँ,